దేవుడు. ఆ జీవాత్మను దొంగిలించింది ఎవరు? దొంగిలించాడు. ఎవరు? సాతాను, అపవాది. ఇది నిజమా అని చెప్పి దొంగిలించేశాడు. మరలా జీవాత్మనిచ్చింది ఎవరు మనిషికి? దేవుడు. తన జీవమునివ్వడానికి దేవుడు ఈ లోకానికి ఇంపోర్ట్ చేశాడండి. తనలోది మనలోకి ఇంపోర్ట్ చేశాడు. దేవునిలో ఉన్నదాన్ని మనలోకి ఏం చేశాడంట? ఆయన ఇంపోర్ట్ చేశాడు. జీవమును ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కాబట్టి CHRI. సి అంటే ఏంటి? కాల్. రెండోది హెచ్ అంటే హీల్. తర్వాత ఆర్ అంటే రిడీమ్. గుర్తుండిపోవాలి మీకు అందుకే రిడీమ్. ఆర్ అంటే. ఐ అంటే ఇంపోర్ట్. మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ చదువుతున్నారు. సి అంటే కాల్. దేనికోసం పిలిచాడు దేవుడు? దేవుని మహిమను పొందడానికి, దేవుని సింహాసనం కూర్చోడానికి, దేవుని యొక్క విశ్రాంతిని పొందడానికి. హెచ్ అంటే హీలింగ్, అంటే స్వస్థపరచడానికి. స్వస్థత ఎలా కలుగుతుందంట? ఆయన పొందిన, మీకు వచ్చేయాలి వాక్యం అంతా, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థ. ఆర్ అంటే ఏంటి? రెడీమ్ అంటే విడిపించడానికి, విమోచించడానికి. దేని నుండి అంట? సమస్తమైన దుర్నీతి నుండి, పాపం నుండి, శాపం నుండి విమోచించడానికి ఆయన రక్తాన్ని కాచి మనందరినీ కూడా విమోచించాడు, విడుదలిచ్చాడు. ఐ అంటే ఏంటి? ఇంపార్టెంట్. ఆయన జీవము మనలోకి ఇవ్వడానికి, జీవము మనకి ఇవ్వడానికి దేవుడి లోకానికి వచ్చాడు. నెక్స్ట్ ఏంటంటే చెప్పండి? ఎస్ అంటే చెప్పండి, ఎక్స్పెక్ట్ చేయండి. ఎస్ అంటే ఏంటి? ఏదో ఒకటి చెప్పండి, అబద్ధం, తప్పో ఒప్పో. సాల్వేషన్. ఇంకా చెప్పండి. సరే, సాల్వేషను ఉంది. సేవ్ గురించి చెప్పుకుందాం. ఓకే, సాల్వేషన్ అంటే సేవ్, రక్షించడం. సేవ్ అంటే ఏంటి? కాపాడండి. హిందీలో ఏమంటారంటే బచావ్ అంటారు. అంటే ఏంటి? కాపాడండి. కొంతమంది ఇక్కడ తెలుగులో ఏమంటారు? ఆయన పడిపోతే కాపాడండి, హెల్ప్. ఇంగ్లీష్ హెల్ప్, తెలుగు ఏమంటారు? కాపాడండి. ఇంగ్లీష్లోనేమో హెల్ప్ అంటాము. ఆదుకోండి అని మాట్లాడతారా? అయ్యో కాపాడండి అంటారు. నాకు తెలిసి బాగా చదువుకున్న వాళ్ళు అయితే ఆదుకోండి అంటారు, నాకు తెలియదు. అంత పొలైట్గా మాట్లాడతారా ఆదుకోండి అని? సరే, అడుగుతారేమో. తర్వాత కాపాడండి. ఇప్పుడు సేవ్ అంటే రక్షించేవాడు. ఒక చెరువులో ఈత రాకుండా మునిగిపోతూ ఉంటే వాళ్ళని కాపాడాలంటే ఈత వచ్చినవాడు కావాలి. ఈత రానివాడు కూడా ఏం చేస్తాడు? మునిగిపోతాడు, దూకితే. అలాగే కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఈత వచ్చినవాడు, అంటే పాపము తీసివేసే సత్తా దేవునికి ఒక్కడికే ఉంది. కాబట్టి పాపం నుండి మనల్ని విడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఒకసారి బైబిల్ రిఫరెన్స్ చూద్దామా? మత్తయి సువార్త 9:13 చదుదాం ఒకసారి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం. అయితే నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. ఎవరిని పిలవడానికి వచ్చాడు దేవుడు? పాపులను పిలవడానికి. ఎందుకు పాపులను పిలిచి ఏం చేయాలంటే వాళ్ళని రక్షించడం. అమ్మ, అది స్టాండ్ తెలియద్ది. పిల్లవాడిని వెనక కూర్చోబెట్టినో లేకపోతే ముందు కూర్చోబెట్టి, పడిందంటే కెమెరా పడిపోయింది. తీసే అక్కడ పిల్లవాడిని తీసే వెనక చైర్లో కూర్చున్నావు, కొంచెం వెనక్కి జరుగు. ఓకే, వెనక్కి కూర్చో. ఓకే, పాపులను రక్షించడానికి, పిలవడానికి దేవుడి లోకానికి వచ్చాడు. ఇప్పుడు నేను చెప్తా, యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎవరితో సహవాసం చేశాడు? యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి. ఎవరి దగ్గరికి వెళ్ళాడు దేవుడు? చేపలు పట్టి వాళ్ళ దగ్గరికి. శిష్యులు అందరూ చదువులేని వాళ్ళే. ఇంకోడు ఉన్నాడు, పొట్టి జక్కయ్య ఉన్నాడు కదా. ఏం చేసేవాడు? సుంకం వసూలు చేసేవాడు, ట్యాక్స్లు వసూలు చేసేవాడు కదా, అన్యాయంగా. దేవుడికి కావాల్సిన అలాంటి వాళ్ళు. ప్రభు ఎవరిని పిలవడానికి వచ్చాడంట? పాపులను పిలవడానికి వచ్చాడు. చాలామందిని దేవుడు ఎవరిని పిలిచి తెలుసా? మగ్దలేని మరియా, దెయ్యాలు పట్టిన మరియా, వ్యభిచారంలో పట్టిన. మీకు తెలుసా? యేసుక్రీస్తు అమ్మటే మరియలు చాలామంది ఉన్నారు. 7 దెయ్యాలు పట్టిన మరియా ఒకటి, వ్యభిచారంలో పట్టబడిన మరియా ఒకటి. తెలుసా మీ అందరికీ? దేవుడంట వీళ్ళందరినీ పిలిస్తే శిష్యులు అనుకున్నారంట, ఒక స్త్రీ, వ్యభిచార స్త్రీ వచ్చి యేసుక్రీస్తు పాదాల మీద అత్తరుపూస్తుంది. ఆయన ఎవరో తెలుసా ఆయనకి? ఈ స్త్రీ ఎలాంటిది తెలుసా? ఈ స్త్రీని ముట్టుకొని ఇస్తాడేంటి అని చెప్పి చాలా మనసులో గొనుక్కున్నారండి. హీనంగా చూశారు యేసుక్రీస్తుని. వాడు దేవుడు వచ్చింది ఎవరి కోసమంట? చెప్పండి. నేను ఎవరికన్నా వెళ్ళి అయ్యా దేవుని రక్షణ పొందండి అంటే, అయ్యా నేను మార్చాల్సిన చాలా ఉండి మారిన తర్వాత వస్తానంటారు. నేను చెప్తాను, ఒక లాజిక్ చెప్తానండి. ఒక లాజిక్ ఏం మాట్లాడ తెలుసా? అయ్యా నేను మారాల్సినవి చాలా ఉన్నాయి, మార్పు చెందిన తర్వాత అన్నీ మార్చుకున్న తర్వాత వస్తాను. కరెక్టేనంటారు అది? మీకు హెల్త్ బాగానప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారా? బాగున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారా? చెప్పండి.
బాగా బాగా మండిపోతుంది, కూర్చోలేకపోతున్నారు, పడుకోలేకపోతున్నారు. ఇప్పుడు కాదులే, తగ్గిన తర్వాత వెళ్దాం అనుకుంటారా? ఎప్పుడు వెళ్తారు? అసలు ఎప్పుడైతే పరిస్థితి బాగా అప్పుడే వెళ్తారండి డాక్టర్. ఎందుకంటే రోగికి వైద్యుడు అవసరం. ఇప్పుడు దేవునికి కూడా కావాల్సింది ఎవరు? పాపములో ఉన్న వాళ్ళే దేవుని దగ్గర రావాలి, పరిశుద్ధులైన. ఇక్కడ బైబిల్లో క్లియర్గా ఉంది, నేను నీతిమంతులను, ఆయన 12 వచ్చిన ఆయన ఆ మాట రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు. అయితే నేను పాపులను పిలవచ్చింది, నీతిమంతులను పిలవరాలేదు. ప్రభువు పిలిచింది ఎవరిని? మొదటగా పాపులను. దేవుడు వచ్చిందంటే పాపులను పిలిచి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, దేవునికి కావాల్సింది ఎవరు? పాపుల పరిశుద్ధులా? యేసుక్రీస్తు పక్కనే తిరిగింది ఎవరు? పాపుల పరిశుద్ధులా? పాపులే తిరిగారండి. సుంకాలు వసూలు చేసేవాడు, అన్యాయంగా వసూలు చేసేవాడు, ఆ తర్వాత వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ, దెయ్యాలు పట్టిన స్త్రీ, వీళ్ళందరూ ప్రభు వెంట తిరిగారు. వాళ్ళే గొప్ప గొప్ప సేవ చేశారు. తెలుసా మీకు? దేవుని దగ్గరకు వచ్చినటువంటి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీలు బైబిల్ గ్రంథంలో వారి పేర్లు రాయబడ్డాయి. బ్రతుకు మార్చుకున్న తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎరుకో పట్టణానికి వెళ్తారు. ఏ స్త్రీ ఉంది అక్కడ? రాహాబు అనే వేశ్య. దేవుని యొక్క బిడ్డలకి ఆవిడ ఆశ్రయం ఇచ్చి వారిని తప్పిస్తుంది. ఆ పేరును దేవుడు సార్థకం చేశాడు. అవునా? వేశ్య కుమారుడు న్యాయాధిపతి ఎవరు చెప్పండి? యెఫ్తా వేశ్య కుమారుడు అండి. దేవుని దగ్గరికి వచ్చిన వారిని ఎవరినైనా దేవుడు బహుగా వాడుకున్న దేవుడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు పిలవడానికి ఎవరిని పిలవడానికి వచ్చాడు ఈ లోకానికి? ఎవరైనా నేను పాపంలో ఉన్నాను, ఇంకా మారాలి, నేను మారిన తర్వాత వస్తాను అనుకోవద్దు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడున్నారో అక్కడే దేవుని దగ్గరకు వచ్చేయండి. మిమ్మల్ని మార్చేది దేవుడు. హాస్పిటల్కి వెళితే వెంటనే ఇంజెక్షన్ చేస్తాడు, బిళ్ళ. అప్పుడేమవుతుంది? రోగము తగ్గుతుంది. మీరు పాపంలో ఉన్నప్పుడే, దేవునికి దూరంగా ఉన్నప్పుడే ప్రభు దగ్గరికి వస్తే దేవుడు ఏం చేస్తాడో? ఆయన మందేస్తే పాపం అనే రోగము తగ్గిపోతుంది. మీ అంతటా మీరు తగ్గించుకుంటే యేసుక్రీస్తు అవసరమే. అర్థమవుతుందా? నేను మారిపోతాను, అన్నీ తగ్గిపోయిన తర్వాత వస్తానంటే ఇక దేవుడు అవసరం లేదు నీకు. ఇంకా నీ అంతటి నువ్వు మారిపోతే ఇంకా దేవుడితో అవసరం ఏంటి? నీ అంతటి నీకే వైద్యం చేసుకుంటే ఇంకా డాక్టర్తో అవసరం ఏంటి? కాబట్టి దేవుడు వచ్చింది దేనికోసం అంట? పాపులను పిలవడానికి, రక్షించడానికి ఈ లోకానికి. ఇప్పుడు చెప్పండి, దేవునికి కావాల్సిన నువ్వా నేనా కాదా? పరిశుద్ధులు కాదండి, మనలాంటి పాపులే ప్రభువుకి. ఆయన పాపము కడిగి పాపులను పరిశుద్ధులుగా మారుస్తాడు. అలాంటి శక్తి కలిగిన వాడు దేవుడు. తర్వాత ఇంకొక మాట చూద్దాం, చూడండి. 1 తిమోతి 1:15 చూడండి. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు. రిఫరెన్స్లను రాయండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు. చెప్పండి, ఎవరి కోసం వచ్చాడు దేవుడు? పాపులను రక్షించడానికి. ఇప్పుడు చెప్పండి, ప్రభుకు కావాల్సిన పాపుల నీతిమంతులా? చెప్పాలి. నాలాంటి నీలాంటి మహాఘోరమైన పాపులు ప్రభుగా. అందుకేగా దేవుడు మనల్ని వాడుకునేది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చెను. పిల్లలు మాట్లాడొద్దు మీరు, రైట్, సైలెన్స్. వాక్యమేనండి, మధ్యలో ప్రశ్నలు అడుగుతా. దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి చెప్పరా? నేను అప్పుడప్పుడు మేము ప్రశ్నలు అడిగితే చెప్పకపోతేనా ముట్టికాయ పడుతుంది మీకు ఒకటి. ఓకే, దేవుడు ఎందుకు వచ్చాడంట? పాపులను రక్షించడానికి, పాపులను పిలవడానికి, రక్షించడానికి. సేవ్. దేవుడు పాపములున్న వారిని పట్టుకొని పాపము కడిగేసి ఆయన బిడ్డలుగా చేయడానికి లోకానికి. లోకాసువార్త 19:10. సరే, దాని గురించి నెక్స్ట్ చదువుతాను. సరే, ఈ 2 గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎవరిని పిలవడానికి వచ్చాడు? సేవ్ అంటే పాపులను రక్షించడానికి. లోకాసువార్త 2:11 చదువమ్మా. 2:11 చదువు. మీకు తెలిసిన వాక్యం. అసలు అది చూడకుండా చెప్పేసి మీరు ఏంటి చెప్పండి? దావీదు పట్టణమందు నేడు ఎవరు పుట్టారు? రక్షకుడు. ఎవరని చెప్పండి? సేవియర్. సేవ్. రక్షించేవాడిని రక్షకుడు అంటారు. సేవ్ చేసేవాడిని సేవియర్ అంటాడు. అర్థమవుతుంది మీ అందరికీ? ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరంట? సేవియర్. సేవ్ చేసేవాడు సేవియర్. డ్రైవ్ చేసేవాడు డ్రైవర్. టీచ్ చేసేవాళ్ళు టీచర్. అలాగే సేవ్ చేసేవాళ్ళు సేవియర్. మనం రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనము ప్రభు దగ్గరికి వచ్చి రక్షణ అనేది పొందాలి. ఇక్కడ ఉంది కదా, నేడు రక్షకుడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇదిగో చదవమ్మ. ప్రజలందరికీ కలగబో మహా సంతోషమైన సువర్తమానము. ఇప్పుడు నేను చెప్తా, క్రిస్మస్ పండుగ చేసుకోవచ్చా చేసుకోకూడదా? కొంతమంది చేయొద్దు అంటున్నారుగా. సోషల్ మీడియాలో చూడండి, ఎక్కడన్నా ఉందా క్రిస్మస్ గురించి? టీవీల గురించి క్రిస్మస్ బైబిల్ ఏమైనా రాయబడిందా?
మీరు చదువుతో ఈ ఎంబీబీఎస్ అని లేదంటే మెడిసిన్ అని లేదా ఇంజనీరింగ్ అని చదువులో ఉందా? ఎందుకు చదువుతున్నారు? బైబిల్ లేదుగా. మీరు తినే కూరలన్నీ బైబిల్లో ఉన్నాయా? మీరు జరిగే చూట్లన్నీ బైబిల్లో ఉన్నాయా? ఆ రోజులో సన్నరేపు నారవస్త్రాలు తెచ్చి బైబిల్ లేవుగా అని చెప్పేసి మనం వదిలేస్తామా? మనం ట్రెండ్ బట్టి ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం అది వాడుకుంటాం అంతే. చాలామంది బైబిల్లో క్రిస్మస్ ఉందంటే క్రిస్మస్ లేదండి. బైబిల్లో క్రీస్తు పుట్టాడు, పుట్టిన దాన్ని క్రీస్తు ఆరాధనగా పెట్టుకొని ప్రపంచం అంతా జరుపుకుంటున్నారు అంతే. యేసుక్రీస్తు ఏ రోజు పుట్టాడు? 25 పుట్టాడా? 25 పుట్టలేదు అంటారు చాలామంది. ఎప్పుడు పుట్టితే నీకు ఎందుకు? పుట్టాడా లేదా? పుట్టాడా లేదా? సరే ఈరోజు పుట్టాలనుకుంటా, అయితే నష్టం ఏంటి? నేను ఒకటే అడుగుతా, ఈరోజు పుట్టలేదండి, నష్టం ఏంటి? క్రీస్తు మన ఇంట్లో ప్రతిరోజు పండగ చేసుకోవాలి. ప్రతిరోజు మీరు బిర్యానీ వండుకుంటారా? ప్రతిరోజు బట్టలు కొనుక్కోగలరా? ఎప్పుడో ఒకసారి అయితేనే మనం పండగలా చేయాలి. రోజు బట్టలు, రోజు బిర్యానీ అంటే ఊరుకుంటారు? ఇంట్లో ఆరిపోతాం మనం. కాబట్టి ప్రతిరోజు పండగ అంటే అది కాదు. క్రీస్తు మనలో ఉంటాడు వాస్తవం. కానీ యేసుక్రీస్తు పుట్టిన దినాన్ని ఒకరోజు పెట్టుకొని సెలబ్రేట్ చేసుకుని తప్పు అంటారు. దాన్ని వాదిస్తున్నారు చాలామంది మూర్ఖపు వాదనలో. ఎందుకండి నాకు అర్థం కాదు. ఈరోజు పుట్టలేదు, సరే పుట్టలేదు అయితే ఏంటి? నేను దేవుణ్ణే ఆరాధిస్తున్నాను, దేవుని మందిరానికి వచ్చి ప్రభువా నా కోసం ప్రాణం పెట్టావని అంటున్నాను. ఈరోజు ఇలాగ జరపడం వల్ల ఏమన్నా నష్టం వస్తుందా? చాలామంది అవివేక తర్కవాదులు ఇలాగ చేస్తున్నారు. యేసుక్రీస్తు ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన, ఎవరికంట? ప్రజలందరికీనా కొంతమందికా? క్రైస్తవులకేనా? ఈ క్రిస్మస్ ఎవరి పండుగ? లేదు, క్రైస్తవులు జరుపుకుంటున్నారే. బైబిల్ ఏముందంటే ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్త, మనం ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారన్న క్రైస్తవులు అన్నాడా? సమస్త దేవుని యొక్క లెక్క ఎప్పుడు ప్రతి ఒక్కరూ దేవునికి కావాలి. అది ఏ కులమైనా, ఏ మతమైనా, గొప్పవాడమైనా, భేదవాడమైనా, కుంటివాడమైనా, గుడ్డివాడమైనా, ఏది ఉన్నా లేకపోయినా నీకు దేవునికి కావాలి అంతే. ప్రజలందరికీ కలగబో. ఎందుకు అందరికంటే ప్రజలందరూ చచ్చిపోతున్నారు కదా. చచ్చే ప్రతి మనిషికి రక్షకుడు అనేవాడు అవసరము. ఆ రక్షకుడు ఎవరు చెప్పండి? యేసు అంటే రక్షకుడు. యేసు అనే పేరు ఏం లేదు సార్, రక్షకుడు అని అర్థం. కాబట్టి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజే. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కోసం అంట? మీకోసం, మీ కొరకు అని ఎవరు చెబుతున్నారు? ఎవరు చెప్పారు ఈ మాట? ఒక మనిషి చెప్పినట్టే మన కోసం అని చెప్పేవాడు. చెప్పింది ఎవరు? గబ్రియేల్ అనే దూత. ఎవరితో చెప్పాడు? గొర్రెల కాపరులు. ఇదిగో రక్షకుడు మీ కొరకు నేడు పుట్టి ఉన్న, మీకోసము. అంటే దేవతలకు అవసరం లేదు రక్షణ. వాళ్ళు పాపం చేసి పడిపోయి పండు తినలేదు, వాళ్ళు దేవునితో ఉన్నారు, మహిమతో ఉన్నారు, కాబట్టి వాళ్ళకి అవసరం. అందుకే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టిన ప్రభు అయిన క్రీస్తు అనే దేవుడు దూత చేర చెప్పించి. ఇప్పుడు చెప్పండి, ప్రజలందరికీ కల మహా సంతోషకరమైన, ఈరోజు చెప్పండి మహా సంతోషమా కదా? నేను చెబుతా ఎందుకు సంతోషం చెప్పండి. సంతోషం ఎందుకు మనుషులందరికీ? యేసుక్రీస్తు పుట్టిన సంతోషం ఎందుకు? ఇప్పుడుదా చెప్పుకున్నాం కండి, సమస్త దుర్నీతి నుండి విడిపించాడు కదా, రక్షణ ఇచ్చాడు కదా, పాపను పిలిచాడు కదా. ఇప్పుడు కాబట్టి మన పాపం తొలగించి దేవుడు నరకానికి పోకుండా పరలోకాన్ని తీసుకెళ్తాను. అందుకు సంతోషపడాలి. ప్రజలందరికీ కలుగు మహా సంతోషకమైన సువర్తమానం అంటే మనం రక్షించబడి, పాపం నుండి తప్పించబడి, నరకం నుండి తప్పించి పరలోకానికి చేర్చబడుతున్నాం. కాబట్టి ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకమైన సువర్తమానము. నేడు రక్షకుడు మీ కొరకు సేవియర్ బోర్న్ ఇన్ బెత్లెహేమ్. ఎక్కడ పుట్టాడు ఆయన? బెత్లెహేము అనేటువంటి ప్రాంతంలో యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు పుట్టిన ప్లేస్ బెత్లెహేములో ఎలా ఉంటుందో తెలుసా మీకు? మెట్లు దిగి బాగా ఇక్కడ నాకు తెలిసి ఆ శివాజీ బొమ్మ దాకా క్యూ ఉంటుంది. నిలబడి ఆ మందిరం ఇంత పెద్ద పెద్ద స్తంభాలు ఉంటాయి, చాలా పెద్ద స్తంభాలు. మేము నిలబడలేక దానికి ఆనుకోవడం, కాసేపు ఇటు కూర్చోవడం, ఇట్లా అనుకోవడం. ఎప్పుడో ఒక గంటకి దాటి వెళ్తే మేము వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు మ్యాంజర్ అని అక్కడ ఏమంటారు దాన్ని? మ్యాంజర్ అండి, తొట్టి. ఆ తొట్టి ఉన్న ప్లేసు అక్కడ ఉంటుంది ఖచ్చితంగా. పైన అంతా బంగారం, బోళం, సాంబ్రాణి అంతా ఎలాడదీస్తుంటుంది. కింద స్టార్ లాగా ఒకటి ఉంటుంది, స్టార్ లాగా వేసి ఉంటుంది. వెళ్ళిన ప్రతి ఒక్కడు మోకాళ్ళు వేసి ఇట్లా ముద్దు పెట్టుకుంటారు ఆ ప్రదేశాన్ని. యేసుక్రీస్తు ఇక్కడ పుట్టాడు, రక్షకుడు పుట్టాడు. మేము వెళ్ళిన తర్వాత చూసి ఇంటికి వచ్చాము, బెత్లెహేమును మూసేశారు. ఎందుకు తెలుసా? కరోనా అప్పుడే ప్రబలుతుంది కదా. కరోనా ప్రబలుతుంటే బెత్లెహేమ్ ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా మూయలేదంట. ఎందుకంటే అందరూ ముద్దు పెట్టుకుంటున్నారు, ఒకరికి సంక్రమించేస్తేనే ఆ ప్లేస్ని క్లోజ్ చేశారు. కాబట్టి యేసుక్రీస్తు పుట్టిన ప్రదేశం ఇప్పటికీ
ఇప్పటికి కూడా ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో పెట్టుకుని చూసుకోండి. యేసుక్రీస్తు పుట్టిన ప్రదేశం చాలా చక్కగా మనం చూడవచ్చు. ఓకే, ఇప్పుడు ఎన్నోది అయిపోయింది మనకి? ఎస్ అంటే ఏంటి? సేవ్. తర్వాత చూడండి, టీ అంటే చెప్పాలి, ఎక్స్పెక్ట్ చేయండి మీరే. పరీక్ష కన్నా ఇంకా టీచ్ అంటే ఏంటి? ఏం బోధించాడు? నేనే మార్గమును సత్యమును. యోహాను సువార్త 14:6 రాసుకోండి, చూడొద్దు. నేనే మార్గమును సత్యమును జీవమునని దేవుడు బోధించాడండి. ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గం పరలోకానికి, నేనే సత్యము, నేనే జీవమును అని దేవుడు బోధించాడు. ఆయన బోధింపును ఆరంభించిన ఉంటుంది బైబిల్లో. అంతా చదివితే మీకు చూసారు ఎప్పుడైనా? ఆయన సముద్రం దగ్గర బోధింపును ఆరంభించాను, కొండ మీద బోధించాడు. బోధ దేవుడిని ఏమైనా, యేసుక్రీస్తుని ఏమైనా గుడ్ టీచర్, మాస్టర్ లేదా టీచర్ అని పిలిచారు. అంటే దేవుడు సత్యమైన మార్గాన్ని బోధించడానికి లోకానికి వచ్చాడు. ఆ మార్గం తెలుసా? నేనే దేవుడిని అందరూ చెప్పుకున్నారు, కానీ ప్రభు చెప్పాడు, నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఒకటే ఒక పాట రెండో అవుతుంది యూట్యూబ్లో, చెప్పండి. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి. తర్వాత నాకు రాజు చెప్పండి. అండమాన్ వెళ్ళాలంటే షిప్పులోనే వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం. ఆ మార్గమే యేసయ్య. దేవుడు క్లియర్ చేశాడండి. నువ్వు అనేక మార్గాల గుండా వెళుతున్నావురా బాబు, నీ మార్గం ఎక్కడికి వెళ్తావు తెలియదు, నీ గమ్యం ఎక్కడికి తెలియదు, నువ్వు అక్కడే నష్టపోతావు. కానీ పరలోకం రావాలంటే నన్ను రక్షకునిగా అంగీకరించి నీవు బాప్తిసం పొందితే నా ద్వారానే పరలోకానికి వెళతామని దేవుడు ఏం చేశాడంట? బోధించాడు. మార్కు సువార్త 1:15 చూడమ్మా. మార్కు సువార్త 1:15. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు సువార్తను చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. చూడండి, కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు సువార్తనములని చెప్పుచు బోధించుచు ఆయన ప్రకటించుచు గలిలయకు. ఏం చేశాడంటే దేవుడు చెబుతూ వెళ్ళాడండి, బోధిస్తూ వెళ్ళాడు. కాబట్టి యేసుక్రీస్తుని బోధకుడు అని పిలిచాడు ఒక వ్యక్తి. ఎవరు చెప్పండి? బోధకుడా, రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి? యవనస్తుడు అడిగాడు. ఇంకొక ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయనే తీసుకెళ్ళి రాజు దగ్గర పర్మిషన్ అడిగి ఆ డెడ్ బాడీని తీసుకెళ్తాడు. పేరు చెప్పండి. నికోదేం. అర్థమవుతుంది? ఆయనే బోధకుడా అని పిలిచాడు. నికోదేం తెలుసు మీ అందరికీ. సీక్రెట్కి వెళ్ళి ప్రభువుని, నేను మరలా జన్మించాలంటే నేను ముసలివాడిని అయిపోయిన ఎలా జన్మిస్తానంటే తల్లి గర్భం నుంచి బయటికి రావాలా అంటాడు. అట్లా కాదు. కాబట్టి నికోదేము ఆయన బోధకుడు అని పిలిచాడు. తర్వాత యేసుక్రీస్తు అంట అన్ని బోధించాడు. అదే మార్కు సువార్త 6:34 చూడండి. మార్కు సువార్త 6:34. కనుక యేసు వచ్చే గొప్ప జనసమూహం చూచి వారు కాపలేని గొలివరను వారి మీద కనిపి వారికి అనేక సంగతులు బోధింపసాగాను. దేవుడు బోధించాడంట, అనేకమైన సంగతులు దేవుడు బోధించాడు. ఇప్పుడు ఎవరంట? దేవుడు ఎందుకోసం వచ్చాడు? బోధించడానికి. మాస్టర్గా, టీచర్గా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఏమండి చెప్పండి? ఆరారా ఏమంటే ఏంటి? మాస్. ఏ మాస్ అబ్బా సినిమా? మాస్ అంటే ఆరాధన. నువ్వు అట్లా వచ్చావా? అలా మాస్ అంటే ఆరాధన. ఎవరిని ఆరాధించడానికి వచ్చాడు ఆయన? మనకి ఎం అంటే మినిస్టర్. మినిస్ట్రీ అంటాం చూసాం మనం. మినిస్ట్రీ అంటే ఏంటి? మినిస్ట్రీ అంటే చెప్పండి. ఒక పరిచర్య చేసే దాన్ని ఆర్గనైజేషన్ లేదా మినిస్ట్రీ. ఆ సంస్థ అనుకుందాం ఆర్గనైజేషను. మినిస్ట్రీ అంటే పరిచర్య చేసేది ఒక సంస్థ అనుకుందాం. మినిస్టర్ చేయడానికి, మినిస్టర్ అంటే మనకి పరిచయం. ఇప్పుడు మినిస్టర్లు తెలుసా మీకు? హెల్త్ మినిస్టరు వాళ్ళు తెగ ఫీల్ అయిపోతారు. మినిస్టర్ అంటే అర్థం పరిచయం చేసేవాడు అర్థం. గొప్పవాడు కాదండి మినిస్టర్ అంటే. మినిస్టర్ అంటే తెల్ల సూట్లు వేసుకొని కార్లో దిగి ఇట్లా ఫోన్ పెట్టుకుని మెల్లగా వెళ్తూ ఉంటారు. అలా చూస్తే వాళ్ళు పరిచయం చేసేటువంటి పరిచారకులు.
మినిస్టర్ అంటే పరిచయం చేసేవాడు. చూడండి ఇప్పుడు బైబిల్ వాక్యం చదువు, మత్తయి సువార్త 20:28. త్వర చదవండి, నేను ముగించేస్తాను. ఇంకా మత్తయి సువార్త 20:28. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణం అర్పించుటకు. ఇక్కడ చూద్దాం, పై లైన్ వరకు తీసుకుందాం. పరిచారము చేయుటకు వచ్చాడు. యేసుక్రీస్తు వారు అప్పగించబడే రోజు రాత్రి ఏం చేశాడు చెప్పండి, మీకు గుర్తుందా? ముందు ఏం చేశాడు? ఆయన టవల్ తీసుకొని నడుము కట్టుకున్నాడా? కట్టుకుని ఏం చేశాడు? శిష్యుల పాదాలు, దేవుడు వచ్చి మనిషి పాదాలు కడిగాడండి. దీని అర్థం ఏంటంటే అలాంటి తగ్గింపు నీకు నాకు రావాలి. నేను గొప్ప, నేనేంటి అని ఎప్పుడు ఉండొద్దు. మీరు తగ్గించుకోవాలి. ఎలా తగ్గింపు అంటే దేవుడే దిగి వచ్చి శిష్యుల మనిషి యొక్క, వాళ్ళు చేపలు పట్టుకునే జాలర్లు, వాళ్ళ పాదాలు నీటితో కడిగి తుడిచేశాడు దేవుడు. పరిచారం చేశాడా? పరిచారం చేయించుకున్నాడా? గొప్ప సేవకులు ఎప్పుడూ పరిచారం చేస్తారు. కాబట్టి యేసుక్రీస్తు పరిచారము చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు మినిస్టర్ చేయడానికంటే పరిచారము చేయడానికి ఈ లోకానికి. తర్వాత ఏ అనే దాని గురించి ఆలోచిస్తే, ఏ అనేది అబోలిష్ అనేటువంటి మాట ఒకటి వస్తుంది. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 1 యోహాను 3:5. 3వ అధ్యాయము 5వ వచనం. పాపము తీసివేయటకై ఆయన ప్రత్యక్షమాయనను మీకు, ఆయనందు పాపమేమియో, ఆయనందు నిలిచిండు వాడేవాడును పాపము చేయడు. చూడండి, పాపములు తీసివేయటకై ఆయన ప్రత్యక్షమాయను. పాపాలు తీసివేయడానికి దేవుడు ఏం చేశాడంట? ప్రత్యక్షమయ్యాడు. దేనికోసం అంటే పాపములు, చెప్పండి, తీసివేయడానికి. ఏం తీసివేయాలంటే మనలో ఉన్నటువంటి పాపములు దేవుడు తీసివేయట కొరకు ఈ లోకానికి దేవుడు వచ్చాడు. దాని మీనింగ్, అబలిష్ మీనింగ్ అంటే పుట్ యాన్ ఎండ్ టు సిస్టమ్ ప్రాక్టీస్ వర్క్ అని ఈ డిక్షనరీలో చూపిస్తుందండి. ఎండ్ చేయడం కోసం అబాలిష్ చేయడం అంటే పాపాన్ని తీసివేయడం లేదా క్లోజ్ చేయటం. ఎస్, అది నెక్స్ట్ మనం చెప్పుకోబోతుంది, దాని దగ్గర కూడా వస్తుంది. ఓకే, మీకు అర్థమైంది కదా? పాపం తీసివేయడానికి, అందరితో ఫినిష్ చేయడానికి. ఫినిష్ అన్నాడు దేవుడు, ఫినిష్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఉంది చూడండి, చివరిలో CHRISTMA అయిపోయింది. నెక్స్ట్ చివరిలో ఏముంది? ఎస్ అంటే అర్థం చెప్పండి. సేవ్ అయిపోయింది. ఇంకోటి చెప్పండి, సేవ్ చేసాం అయిపోయింది. సీక్ అంటే ఏంటి? సీక్ అంటే తెలీదు చాలామందికి. సీక్ అంటే ఏంటి? ఆస్క్ అండ్ ఇట్ విల్ బి గివెన్ టు యూ. సీక్ యూ విల్ ఫైండ్, నాక్ యూ విల్ గెట్. అంటే ఏంటి? ఇట్ విల్ ఓపెన్ టు యూ. నాక్ అంటే ఓపెన్ టు యూ. సీక్ అంటే వెతకడం అండి. ఓకే, బ్రదర్ చెప్పినట్టు నశించిన దానిని, లూకా సువార్త 19 చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చెను. నశించిన దానిని వెతికి రక్షించుటకు. సీక్ అంటే అదే, నశించిన దానిని వెతికి రక్షించడానికి. వెతికి ఎక్కడున్నాడా పాపి అని రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. సింపుల్గా చెప్పాలంటే ఆ ఒక్క మాట చాలు మనకి. నశించిన దాన్ని వెతికి రక్షించే దేవుడు. నశించిపోయింది ఏంటి చెప్పండి? మీరే చెప్పాలి. ఇప్పుడు దా చెప్పుకున్నాం కదా, నేను ఇంక మూసేస్తున్నాను, మీరు చెప్పండి. నశించింది ఏంటి? నశించినది ఏంటి? ఆదాము పాపం చేస్తే దేవుని మహిమను దేవుని సహవాసం పోగొట్టుకున్నారు. కాబట్టి నశించిపోయిన దాన్ని వెతికి మరలా దేవునికి ఐక్యపరచడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చెను. నశించిపోయింది అంటే దేవునితో ఉన్న సహవాసము, ఆయన మహిమను మనం పోగొట్టుకున్న ఆ నశించిపోయిన దాన్ని వెతికి రక్షించి దేవుడు మరలా దేవునికి అప్పగించాడు. అదే యేసుక్రీస్తు వారు చేసిన పని. ఇవన్నీ నిజంగా చెప్పాలంటే కొంతమంది మేధావులు ఒక్కొక్క లెటర్కి కొన్ని మీనింగ్స్ ఇచ్చారు. వాళ్ళు ఒకటే ఇచ్చారు, నేను 2-3 రాసుకున్నాను. ఇంకా
ఇంకా చాలా ఉన్నాయి, లిస్ట్ 10 అన్నీ చేతి బోరు కొట్టిద్దని 1 or 2 చెప్పాను అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క లెటర్ చెప్తాను, రివిజన్ చేద్దాం ఒకసారి. ఓకే, చివరిలో ఫినిషింగ్లో దాన్ని ఏమంటారు? జిస్ట్ అంటారు, సారాంశం. రివిజన్. మీరు సంవత్సరం అంతా చదివి ఎగ్జామ్ ముందు ఏం చేయాలి? రివిజన్ చేయాలి. రివిజన్ చేయకపోతే ఏది గుర్తుండదు. అందుకే నేను రివిజన్ చేస్తాను ఒకసారి. CHRISTMAS. సి అంటే ఏంటి? అమ్మ వినండి, ఇంత ఫస్ట్లో లేని వాళ్ళు వినండి ఒకసారి. సి అంటే ఏంటి? సి అంటే కాల్ అంటే ఏంటి? పిలవడం. దేనికోసం పిలిచాడు దేవుడు? దేవుని మహిమ పొందడానికి పిలిచాడు, దేవుని సింహాసనం కోసం పిలిచాడు, దేవుని విశ్రాంతిలోకి పిలిచాడు. నెక్స్ట్ ఏంటి? హెచ్ అంటే ఏంటి? మీకు అందరికీ గుర్తుండిపోవాలి కదా, మీరు నోట్స్లు చూడాల్సిన అవసరం లేదు. హెచ్ అంటే ఏంటి? స్వస్థపరిచేవాడు. దేవుడు వచ్చింది ఎందుకంటే మనుషులను స్వస్థపరచుటకు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఏ మాత్రం తోసివేయక అందరినీ స్వస్థపరిచాడు. అంటే దేవుని దగ్గరికి వచ్చిన మనల్ని కూడా దేవుడు ఇప్పుడు స్వస్థపరిచాడు లేదా? అన్నిటి నుండి స్వస్థపరిచాడు దేవుడు. కాబట్టి మనకు స్వస్థత దేని వల్ల కలుగుతుంది? ఆయన పొందిన దెబ్బల వలన మనకి స్వస్థత కలుగుచున్నది. కలిగిన కాదు, కలగబోతుంది కాదు, కలుగుచున్నది అంటే ఆల్వేస్. ఓకే, మూడోది ఏంటి? ఆర్ అంటే ఏంటి? రెడీమ్. రెడీమ్ అంటే విడిపించడం లేదా విమోచించడం. గుర్తుపెట్టుకోండి, రెడీమ్. ఆర్ అంటే రెడీమ్, ఆర్ విడిపించడం లేదా విమోచించడం. విడిపించడం, విమోచించడం అంటే ఏంటి? దాని అర్థం సమస్తమైన దుర్నీతి నుండి, పాపము నుండి, శాపము నుండి మనలను చెర నుండి విడిపించాడు. ఓకే, నేను చెబుతాను, మీరందరూ రక్షించబడ్డారు లేదా? రక్షించబడిన ప్రతి ఒక్కడు పాపం అనే సంఖ్యల నుండి, సాతాను బంధకాల నుండి విడిపించబడ్డారు ఆల్రెడీ. మీకు తెలుసో లేదు? ఆల్రెడీ వీ ఆర్ రెడీమ్డ్ అనమాట. తర్వాత రెడీమ్ తర్వాత ఏంటి? ఐ అంటే ఏంటి? ఇంపోర్ట్ చేయడం. జీవం మనలోకి ఇంపోర్ట్ అంటే పంపించడం అండి. ఎక్స్పోర్ట్ అంటే ఇంపోర్ట్ అంటే ఏమో తీసుకోవటం. ఎక్స్పోర్ట్ అంటే పంపించడం. ఇంపోర్ట్ అంటే దేవుని జీవాన్ని మనకి ఇవ్వడానికి, ఇంపోర్ట్ చేయడానికి, మనలోది ఆయనలోది మనకి ఇంపోర్ట్ చేయడానికి దేవుడు డౌన్లోడ్ చేసుకోండి అన్నమాట ప్రభు దగ్గర. జీవాన్ని, సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. RI. తర్వాత ఏంటి? ఎస్ అంటే సేవ్. సేవ్ అంటే రక్షించడం. సేవ్ చేసేవాళ్ళు ఎవరు? రక్షణ ఇచ్చేవాడు సేవియర్. పాపులను రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి. పాపుల్ని దేవుడు పిలిచాడు, పరిశుద్ధులను మాత్రం కాదు. కాబట్టి దేవుడు సేవ్ చేయడానికి వచ్చాడు మనందరినీ కూడా పాపం నుండి. తర్వాత ఏంటి? ఎస్ తర్వాత టీ అంటే ఏంటి? టీచ్ అంటే దేవుడు ఏం చేశాడు? బోధించాడు. ఏం బోధించాడు? నేనే మార్గము, సత్యము, జీవన, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు కూడా రారు. ఆయన ప్రతి విషయాన్ని వారికి బోధించుచూ వచ్చినని బైబిల్ గ్రంథం. అంటే దేవుడు మనకి మంచి మార్గాన్ని బోధించడానికి లోకానికి వచ్చాడు. టీ తర్వాత ఏంటి? ఎం అంటే మినిస్టర్. మినిస్టర్ అంటే పరిచారం చేసేవాళ్ళు. ఎవరైనా మినిస్టర్లు వస్తే మీరు ఏమంటారు? మీరు జస్ట్ పరిచారకులు, నాకు పరిచారకులు అంతే. దేవదూతలు మనకు పరిచారకులు. అట్లాగే ఇప్పుడున్న మినిస్టర్లు కూడా మన ఓట్లయితే గెలిచిన వాళ్ళు మనకి పరిచయం, కానీ వాళ్ళు డాబు కొట్టి మనకు పని చేయట్లేదు అసలు. వాళ్ళు ఏదో గొప్ప అనుకొని వాళ్ళు ఏం తిరుగుతున్నారు. కాబట్టి పరిచారము చేసేవాళ్ళని మినిస్టర్స్ అంటారు. ఓకే, తర్వాత STMA. అబాలిష్ అంటే ఏంటి? ఫినిష్ చేయడానికి. ఏంటి? పాపమును, శాపమును అంతవరకు ఫినిష్ చేసేసి అంటే ఎండ్ కార్డ్ ఇవ్వడం అనమాట దానికి. తర్వాత ఎస్ అంటే ఏంటి? సీక్ అంటే వెతకడం. ఏం వెతకడం? నశించిన దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు అర్థమైందా? కేవలం మనం క్రిస్మస్లో ఉన్న మీనింగ్సే చెప్పుకున్నాం, ఇంకా చాలా ఉంటాయి చెప్పుకోండి బైబిల్ గ్రంథంలో. ఓకే, CHRISTMAS. క్రైస్ట్ మాస్, క్రీస్తు యొక్క ఆరాధన. క్రీస్తుని ఆరాధించేటప్పుడు ఒక్కొక్కటి గురించి మనం ఆలోచిస్తే దేవుడు వీటన్నిటిని మనం విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడని బైబిల్ గ్రంథం ఖచ్చితంగా మనకి తెలియజేస్తుంది. నేను ఇంక 2 మాటలు మీకు చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 2024 సంవత్సరాల అంతేనా? 24వ సంవత్సరంలో 24 సంవత్సరాలు 12 నెలల 25 రోజులు అయింది, అంతే కదా? ఇంకా 5-6 రోజులు పోతే ఈ సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు ఈ లెక్క మనకి ఎలా తెలిసింది? క్రీస్తు వలనే తెలిసింది. క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకు శకం. క్రీస్తుని మధ్యలో పెట్టి ఇదంతా క్రీస్తు పూర్వము, ఇదంతా క్రీస్తు శకము. యేసు క్రీస్తుని మధ్యలో పెడితే చరిత్రను సృష్టించాడు, విభాగించాడు. చూడండి ఎలా విభాగించారు తెలుసా? ఇక్కడ నుండి వినాలి జాగ్రత్తగా. ఇక్కడ నుండి లెక్కేస్తే 0, 1, 2, 3, 4, 10, 20, 30. ఇక్కడ నుండి మళ్ళీ 0, 1, 2 ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి, అక్కడ నుండి రాదు.
1, 2, 3, 4, 50, 100 ఇక్కడికి రాదు. ఇక్కడుండి ఇక్కడ చూస్తే స్టార్టింగ్ పాయింట్ 1, 2, 3 స్టార్ట్ అయితే 1, 2, 3 స్టార్ట్ అంటే దేవుడు చరిత్రలో మూల పురుషుడు అని చెప్పడానికి చరిత్రే మనకి ఆధారం. క్రీస్తు శకము